అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 43వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని 43వ శ్లోకం. ధునోతు ధ్వాంతం నస్తులితదలితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లేక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే బలమధనవాటీ విటపినాం. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, ఓ తల్లి పార్వతీ, వికసించుచున్న నల్ల కలువలు ఒత్తుగానున్న తోటవలే ఒప్పారుచు నల్లదనము, చిక్కదనము, నునుపుదనము, మెత్తదనము కలిగిన నీ కేశ పాశమునందు తురమబడుటకు లేదా వసించుటకు స్వర్గలోకమందలి కల్పవృక్ష పుష్పములు ఆసక్తిగా ఎదురుచూచుచుండును. అట్టి నీ కేశపాశ దర్శనము మా హృదయగత అజ్ఞానాంధకారమును తొలగించి మమ్ము ప్రజ్ఞానవంతులుగా చేయుగాక. కేశములకు సహజ సువాసన ఉండదు. సువాసన ఉన్న పుష్పములు ధరించుట వలన కురులకు సుగంధం అబ్బుతుంది. కానీ అమ్మా, నీ కేశములు నల్ల కలువలలాగా, నల్లటి మేఘములలాగా నిగనిగా మెరిసిపోతున్నాయి. నీ కేశపాశము సుగంధభరితము. అందుకని కల్పవృక్షముల పుష్పములు నీ శిరోజములను అలంకరింపబడాలని కోరుకుంటాయి. రేపు 44వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.